ఇక ఇంటర్లో అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్స్ ఉంటాయంట. ఇగో మళ్ళీ జూబ్లీహిల్స్ మీద కాక కూడా వచ్చేసిండు బయటకు. పులి బయటకు వచ్చింది. పులేనా సింహమా ఏంటిది అది? పులి ఆయన్నే సింహం ఆయననా? రెండు ఆయన్నే. ఇక జూబ్లీహిల్స్లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు, చక్కదనంగా నడిచే బీఆర్ఎస్ సర్కారును పోగొట్టుకున్నామని జనం బాధపడుతున్నారట. కాక బాధపడుతున్నాడు. చక్కదనాల బీఆర్ఎస్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్నారట. అంగలారుస్తున్నారు ప్రజలు. కాక అంగలారుస్తున్నాడు పాపం. ఉప ఎన్నికలో మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ళు పస్తులుండి పైసా కూడబెట్టినాం. పస్తులున్నాడట కాక, తినలేదు 10 ఏళ్ళు. పస్తులు అంటే ఏంటిది? ఉపాసం ఉన్నాడట. ఉపాసం ఉండి ఏం తినకుండా కాక మొత్తం అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో కొడుకు తెలంగాణను ఆగం చేసిండు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి పెట్టిండు. మళ్ళీ పైసా కూడబెట్టి పస్తులున్నామో ఏం చేసినామో ఉపాసం ఉన్నామో అంటుండు కాక. ఈ డైలాగ్ ఎప్పుడు మాత్రం నిజంగా అద్భుతమైన మనిషి. అందులో ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ తీసుకుంటే మాత్రం పిచ్చి లేపచ్చు, అట్లుంటుంది లెక్క. ఆయనకున్న అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, కానీ కింద కేడర్ అంతా మొత్తం నాశనం చేసింది పాపం. 10 ఏళ్ళు పస్తులుండి పైసా కూడబెట్టినాం. ఇప్పుడు ఆర్థిక వృద్ధిలో తెలంగాణ వెనుకబడ్డదని రిపోర్టులు వస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి పాపం కాకకు. తువాల తీసుకుపోయి తుడవాలి, టవల్ తీసుకుపోయి అని చెప్పేసి బీఆర్ఎస్ చీఫ్ అంటుండు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో 3 గంటల పాటు సన్నాహక సమావేశం నిర్వహించినట్ట. నేతలను పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించిన కేసీఆర్ నిన్న కొంచెం సంతోషంగా ఉన్నాడట. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ అని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఆ విజయమే తెలంగాణతో పాటు బీఆర్ఎస్ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గురువారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో దాదాపు 3 గంటల పాటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. బై ఎలక్షన్లో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించేలా కృషి చేయాలని చెప్పేసి గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చిండు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, జాతీయ అధ్యక్షుడు ఎవరు? కేసీఆర్. జూబ్లీహిల్స్లో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వాస్తవం అది. కాకపోతుందంటే చూడాలి మరిగా, గెలిచే పరిస్థితి అయితే లేదాడ.